ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తన గ్రంథము 7:19 ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు బాబు. ఉదయకాల సమయంలో నేను ఈ వాగ్దానాన్ని చదవటానికి నీవు మమ్మల్ని సజీవులు ఉంచినందుకు మీకు వందనాలయ్యా. నీ కృప, నీ ప్రేమ మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాను. ఉదయకాలంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలు మీరు కాచి కాపాడండి. నైనా ప్రతి ఒక్క గృహాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని నైనా నీ స్తోత్రాలు ప్రభు. సహాయం ఇచ్చేయండి. ప్రతి ఒక్కరి పట్ల మీ దయా కనికరం ఉంచండి. అలాగే నా తండ్రి బలహీనత శోధించబడుచున్న బిడ్డలను మీ గాయపడిన హస్తం వేసి ముట్టమని అడుగుచున్నాను ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. ఎవరైతే గర్భఫలము లేకుండా బాధపడుచున్నారో గర్భఫలాన్ని మీరు దయచేయండి. వారి గృహంలో సంతోషం నింపండి. అలాగే నా ప్రభు నీ స్తోత్రాలు. వివాహం కాకుండా బాధపడుతున్న పిల్లలకు వివాహాలు జరిగించండి. నీ గృహంలో మనశ్శాంతి లేకుండా ఉన్న వారికి శాంతి సమాధానమును దయచేయండి. అలాగే నా తండ్రి, నా ప్రభు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయండి. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఏదైనప్పటికీ ప్రభు నీ సన్నిధిలో నీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. మా దినమును నీ స్తోత్రాలు ప్రభు. నీ ప్రార్థనతో మేము ప్రారంభించినట్లయితే మాకు ఎంతో ఆశీర్వదకరము ప్రభు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది కాల సమయంలో అయ్యా నీ స్తోత్రాలు ప్రభు. మా పనులని ప్రభు మేము ఏ పనితో ప్రారంభించినమో నీ పాదాల చెంత పెడుతున్నాం. మాకు సహాయం చేసి కృప చూపించండి. మా కుటుంబాల్లో మీ ఆశీర్వాదాన్ని నింపండి. మీరు మాతో మాట్లాడమని మా దినమును నీ ప్రార్థనతో మేము మొదలు పెడుతున్నామయ్యా. సహాయం చేయండి. కృప చూపించి బలపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.